ఇండియా మ్యాచ్ ముందు పాకిస్తాన్ నిజంగానే యూటర్న్ తీసుకొనుందా? అవుననే సంకేతాలే బలంగా వినిపిస్తున్నాయి. పీసీబీ చైర్మన్ మోషిన్ నఖ్వీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిని లాహోర్కి పిలిపించారు. అలాగే ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖోజా కూడా ఈ సమావేశంలో కలుసుకున్నారు. పాకిస్తాన్ ఐసీసీని 3 విషయాలు కోరిందట. బంగ్లాదేశ్పై ఎలాంటి ఆర్థిక జరిమానాలు వద్దని, పాకిస్తాన్ తమకు ఐసీసీ నుంచి రావాల్సిన రెవెన్యూ షేర్ ఇంకా పెంచాలని. ఆసియా కప్లో గందరగోళం చూసాం. అక్కడ మన వాళ్ళు హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడంతో వాళ్ళు పరువు పోయినట్టు భావించి ఈ విషయాన్ని కూడా మోసిన్ నఖ్వీ ఐసీసీ ముందు ప్రస్తావించినట్టు మనకున్న సమాచారం. మరి ఐసీసీ ఎత్తుగడ వేయబోతుందా, లేదా పాకిస్తాన్ అభ్యర్థులకు తల వంచనుందా?